హాయ్ ఫ్రెండ్స్, వీడియోలు చూసుకుంటే సౌదీ అరేబియా ఇరువైపులా మనం ఎడారి ప్రాంతాన్ని చూస్తూనే ఉంటాం. ఇక్కడ ఇసుక ఉన్నా కానీ వాళ్ళు ఇతర దేశాలు ఆస్ట్రేలియా, యూఏ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు. దీని వెనకాల ఉన్న రీజన్ మనకు తెలియాలంటే మనకి నేచర్ ఆఫ్ శాండ్ అనేది తెలియాలి. దీని యొక్క పార్టికల్ అనేది శాండ్ పార్టికల్ అనేది రౌండ్గా ఉండకూడదు, యాంగులర్ షేప్లో ఉండాలి. అలాగే దీని యొక్క సర్ఫేస్ అనేది స్మూత్గా ఉండకూడదు, రఫ్గా ఉండాలి. సో ఇలా ఎడారి ప్రాంతంలో ఇసుక అనేది స్మూత్ అండ్ రౌండ్గా ఉండడం వల్ల ఇది మిక్స్చర్ అవ్వదు శాండ్ అండ్ కాంక్రీట్తో. ఇలా ఉండడానికి గల కారణం అక్కడ ఎప్పుడూ గాలులు వీయడం వల్ల శాండ్ అనేది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి మూవ్ అవడం వల్ల దాని యొక్క సర్ఫేస్ అనేది స్మూత్ అండ్ రౌండ్గా ఉంటుంది, రౌండ్ షేప్లో ఉంటుంది. సో మనకి రివర్లో దొరికే శాండ్ అనేది ఇప్పుడు నిరంతరం ఒక చోటే ఉంటూ అది ఒక యాంగులర్ షేప్ని అండ్ రఫ్ సర్ఫేస్ని మెయింటైన్ చేస్తే ఇది నిర్మాణానికి ఉపయోగకరం. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.